ఇప్పుడైతే కూర్చుంటా ఒక్క నిమిషం ఆగండి అన్నా ఓకేనా ఓకేనా రైట్ झंडा साइड पे ना ले साइड पे हाँ हल 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 हल
అభివృద్ధి కమలం. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మన ఈ జనవాహిని గురించి ముఖ్యమంత్రులను గడగడలాడించి ఓడించిన చూస్తుంటే అర్నమ్మ మహబూబ్ నగర్ పార్లమెంట్ లో విజయం సాధించి కాషాయ జెండా ఇది ముఖ్యమంత్రి గడ్డ అయినా రేవంత్ రెడ్డి అద్దైనా కాషాయ జెండా రెపరెపలాడే పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అన్న హిందూ టైగర్ మా పెద్ద అన్నమ్మ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్టీకి పునాదులైనటువంటి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జోష్ చూసిన ఖచ్చితంగా ఈ కాషాయం రేవంత్ రెడ్డికి దడదడ ఉంటే ఉంటుంది, మనకి ఉంటే ఇక్కడ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణకున్న ఈ కొడంగల్ నుంచి పోటీ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే కామారెడ్డి అతను ఓడగొట్టి కొడంగల్ పంపించారో ఇవాళ ఇదే కొడంగల్ నుంచి అత్యధిక మెజార్టీతో అర్నమ్మ గారికి భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడే పరిస్థితి కనబడుతున్నది. ఎక్కడ చూసినా జనం నీరాజనాలు వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూసి అర్నమ్మ గారిని చూసి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించే ఈ కాషాయమయం చూస్తా ఉంటే ఈ పార్లమెంటు పార్లమెంటు మీద కాషాయమాడుతుంది. అర్నమ్మ గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఇవాళ రాబోయే మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతున్న నరేంద్ర మోడీ గారికి పార్లమెంటు సభ్యురాలుగా ఆయన టీంలో ఒక వ్యక్తిగా దేశ భారతీయ జనతా పార్టీలో ముఖ్య నాయకురాలుగా ఉన్నటువంటి గెలిపిస్తే మహబూబ్ నగర్ పార్లమెంట్ కొంత వినిపించవచ్చు, రేపొద్దున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపించచ్చు. కాంగ్రెస్ కోటేసినటువంటి ఊరూరా కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు ఇవాళ ఊసురమంటున్నారు. కరెంటు సమస్య తాగుదామంటే నీటి చుక్క లేదు, కాంగ్రెస్ వాళ్ళేమో పత్తాకు లేరు. ఏమందంటే 6 గ్యారంటీలు ఇచ్చినాం, మేము అమలు చేస్తాం, ఇదవుతుంది అదవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. గతంలో రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి హోదాలో వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి మీరు ఆర్ఎస్ఎస్ నేను ఆర్ఎస్ఎస్, మీరు పెద్దలాగా మమ్మల్ని చూసుకుంటే బాగుంటుంది, మీరు ఈ పథకాలన్నీ మేము రాష్ట్రానికి మీరు సహకరించండి, మీ పథకాలన్నీ మేము వాడుతాము అని చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాతగాని తనంతోనే కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకురాలేకపోయింది. నరేంద్ర మోడీ గారు సాయం చేస్తామన్నా కానీ సాయం తీసుకోలేదు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నరేంద్ర మోడీ కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అదే రేవంత్ రెడ్డి గారు వెళ్లి నరేంద్ర మోడీ గారిని అడిగితే 9,000 కోట్లు రిలీజ్ చేశారు. ఈ రాష్ట్ర రహదారులన్నీ జాతీయ రహదారులుగా మార్చమంటే అట్లనే చెప్పిండు. అట్లాంటి పొగిడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ లో మీటింగ్ జరిగినప్పుడు అక్కడ నరేంద్ర మోడీ గారిని మా పెద్దన్న ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు, మీరు సహకరించాలా, ఈ రాష్ట్రం మరో గుజరాత్ లాగా కావాలి, మీరు సహకరించండి, మీరు పెద్దన్నలాగా మాకు మార్గదర్శకం ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఎన్నో రహదారులు ఇచ్చింది. సింగరేణిలో బార్లు కానీ, అలాగే వరంగల్ దగ్గర రామగుండంలో ఫర్టిలైజర్ కానీ, ఇప్పుడు ఆదిలాబాద్ లో కానీ, ఇట్లానే మొన్న పటంచెరులో అయిన అభివృద్ధి పథకాల్లో పాల్గొన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని పెద్దన్న అన్నాడు. అయిపోయింది, అన్ని చేసిండు. తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, రాగానే ఏదో గాడిద గుడ్డ అంటున్నాడు ఆయన. అసలు
గాడిది గుడ్డు అని అంటున్నావు కదా, మరి అదే నోరుతోని కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది అని చెప్పి నువ్వు గెలిచి 5 నెలలు ఉంది. ఈ 5 నెలల్లో ముఖ్యమంత్రిగా 3 సార్లు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడి ఎలక్షన్లు రాగానే ఒక గుడ్డు పట్టుకొని తిరుగుతా ఉన్నావు. ఏమయ్యా గుడ్డు గాడిది పెడతాడా అంటే గాడిది పెట్టది, కాబట్టి బీజేపీ ఇయ్యలేదని చెప్తున్నామనే స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో ఖచ్చితంగా నియమ నిబంధనలు ఉండాలి. రాజకీయంలో అసత్య ప్రచారం చేయడము పద్ధతి కాదు. ఏ నోరుతోనైతే నరేంద్ర మోడీ గారిని మీరు ఉప్పోడు అని చెప్పినావు, పెద్దన్న అని చెప్పినావు, మనం ఒకటేని మాట్లాడినావు, అదే నోరుతోని వల్ల కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదని మాట్లాడితే ఈ కొడంగల్ ప్రజలు గాని ఈ తెలంగాణ ప్రజలు గాని నమ్ముతారా? మాట మీద నిలకడలేని ఈ ముఖ్యమంత్రిని నమ్మే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే, అమర్యాద పూర్వకంగా మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో ముఖ్యమంత్రిని అనుకుంటున్నావా? ప్రజలైతే నిన్ను ముఖ్యమంత్రి అనుకున్నాడు కానీ నువ్వు ఇంకా జడ్పీటీసీ కల్వకుర్తిలో జడ్పీటీసీగానే ప్రవర్తిస్తున్నట్టు కనపడుతుంది. జడ్పీటీసీ అయ్యావు, ఎమ్మెల్సీ అయ్యావు, ఎమ్మెల్యేగా పోటీ చేసావు కొడంగల్లో, 18లో మళ్ళీ ఓడిపోయావు, మళ్ళీ తర్వాత ఇప్పుడు గెలిచావు, ముఖ్యమంత్రి అయ్యావు. అయినా కానీ జడ్పీటీసీ బుద్ధులే ఉన్నాయి తప్ప రాష్ట్ర స్థాయి బుద్ధులు రానేలేవు. నువ్వు మాట్లాడేది పద్ధతిగా లేదు. అగౌరవంగా మాట్లాడడం మీకే వస్తుంది అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరు మాట్లాడినా ప్రజలు ఎలా కర్ర కాల్చి వాత పెట్టిర్రో అది మీకు అర్థం కావాలా. కేసీఆర్ ఊకటప్పుడు మాటలు మాట్లాడితే కేసీఆర్ ను తీసుకుపోయి ఫామ్ హౌస్ లో ఎండబెట్టారు. మరి నిన్న ఇక్కడ 2 ఎకరాలు కొనుక్కొని లావటి లేఅవుట్ ప్రక్కన చిన్న గెస్ట్ హౌస్ పెట్టాం. అదే గెస్ట్ హౌస్ లో వండే కాలం వస్తుంది. ఎవరు మాట్లాడరు. మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోండి. రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి గారు ఎలా మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు? రాజకీయం వేరు, పరిపాలన వేరు. ఎప్పుడైనా సరే రాజకీయంగా నియమ నిబంధనలు లేనప్పుడు వాళ్ళు జనంలో చులకనైపోయి లేని పరిస్థితి. అసలు పక్షులు గుడ్లు పెడతాయా, జంతువులు గుడ్లు పెడతాయా కూడా తెలియని పరిస్థితుల్లో గుడ్డు పట్టుకొని పాపము అమాయకులైనటువంటి మీ అభ్యర్థులకు చేతిలో గుడ్డు పెట్టి ప్రజల్లో నిలబెడతా ఉంటే ప్రజలు మిమ్మల్ని చూసిన దానికన్నా అధ్వానంగా చూస్తున్నారు. మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి పనులు ముఖ్యమంత్రి స్థాయిని దిగజారుస్తుంది, ఆ కుర్చీ విలువ తీస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మాట్లాడే ముందర ఆలోచన చేయాల. ఎక్కడ పోయినా ఒక దగ్గర కామారెడ్డిలో ఓడగొట్టినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రేపు పొద్దున మహబూబ్ నగర్ లో నీళ్లు అత్త లేకుండా చేస్తారు. ఈ కొడంగల్లో కూడా అత్యధిక మెజార్టీ అర్ణమ్మ గారికి వస్తుందని చెప్తున్నాం. ఏదున్నా నువ్వు చేస్తున్నటువంటి లేని పనులు, ఈ అవాకులు జవాకులు నువ్వు మాట్లాడుతూ ఉంటే అది ప్రజలు ఆలకిస్తున్నారు అనుకుంటున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు అది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. ఇకపోతే ఇప్పటి వరకు ఎవరమైనా సరే ఈ పార్లమెంట్ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థితిగతులు మారాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేయాలా, అర్ణమ్మ గారిని గెలిపించాలా, పార్లమెంటుకు పంపించాలా. అక్కడ ముఖ్య నాయకుల్లో ఒకరైనటువంటి అర్ణమ్మ గారు మోడీ గారి చెయ్యబట్టుకొని పని చేయించేటువంటి శక్తి గల అర్ణమ్మ గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ లో నాయకురాలుగా ఉండడం ఇక్కడ మన అదృష్టం. అన్న రేపు పొద్దున జాతీయ రహదారులు కావాలన్నా, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధులు జరగాలన్నా ఇవాళ అర్ణమ్మ గారు ఉంటే జరుగుతుంది, ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఒక ఎంపీటీసీ లేకున్నా, సర్పంచ్ లేకున్నా, ఒక ఎమ్మెల్యే లేకున్నా, ఎంపీ లేకున్నా తెలంగాణలో కొన్ని వేల కోట్లు పెట్టి జాతీయ రహదారులు చేసినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి కేంద్రీయ విద్యాలయాలు గాని, ఎయిమ్స్లు గాని ఇవాళ ఎన్ని కార్యక్రమాలు చేసినో మనందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాల్సి వస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు చూస్తున్నాయి. అది మీ అందరికీ యూట్యూబ్లలో కూడా చూస్తున్నారు, టీవీలలో కూడా చూస్తున్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు నోటికి వచ్చినట్టు. ఇవాళ అసభ్య పదజాలం, అనెతికల్ పనులు మాకు కూడా వచ్చు, మీకన్నా ఎక్కడ సెటైర్లు వేయడం వచ్చు, నీ గురించి మాట్లాడడం కూడా వచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినావో, ఇవాళ ఏం మాట్లాడుతున్నావో. స్థల మార్పిడి జరిగింది కానీ గుణ మార్పిడి మాత్రం జరగలేదు. నువ్వు ఇంకా
అజమాయిషీ చేసి ప్రతిపక్షంలో ఉండి ఇష్టం ఉన్నట్టు అవాకులు చవాకులు పేలితే ప్రజలు సఫలమవుతారని అనుకుంటున్నావు కానీ నీవు ఇప్పుడు సమాధానం చెప్పే కుర్చీలో కూర్చున్నావు. ప్రజలందరూ నీవేం చేస్తావు అనేది చూస్తున్నటువంటి పరిస్థితిలో మీరు చూడాలి. ఒక్క దగ్గర గెలిచినావు, ఒక దగ్గర కన్ను లొట్టబోయి ఇక్కడ వచ్చి గెలిచినావు. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు కానీ గుణం మాత్రం ఇంకా సామాన్య కార్యకర్త కన్నా కింది స్థాయిలో మాట్లాడుతున్నావు తప్ప కనీసం నీ స్థాయిని గుర్తుంచుకోలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ అర్ణమ్మకు ఉన్నటువంటి పలుకుబడి ఢిల్లీలో ఎంత అంటే ఇవాళ ఏ పనైనా చేయించుకోగలే సత్తా శక్తి ఉన్నటువంటి కోరుకుంటున్నాం. ఒకప్పుడు మంత్రిగా ఈ పార్లమెంటుకు ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఎంత సేవ చేసినో మీ అందరికీ తెలుసు. కాబట్టి లోపల ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎక్కడున్నా అందరూ మోదీ గారి పక్కనే చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ నుండి ఈ విషయాన్ని మొత్తం పరిగణిస్తూ చూస్తూ వింటున్నటువంటి అందరికీ నేను కోరుకునేది ఏంటంటే నరేంద్ర మోడీ గారి ముఖం చూసి కమలం పువ్వుకు గుర్తుకు ఓటేసి అరుణమ్మ గారిని గెలిపించాలి. అరుణమ్మ గారి శక్తి ఢిల్లీలో ఏదంటే అది చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకురాలు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఎట్టి పరిస్థితుల్లో ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు కాషాయమయమైపోతుంది. కొడంగల్లో కూడా అత్యధిక మెజారిటీ వచ్చి ఇవాళ ముఖ్యమంత్రి గారికి చెప్పబెట్టి రావాలా, ఆయన అహంభావం దిగి రోడ్డు మీదకి రావాలా, అవాకులు చెవాకులు మాని ప్రజలతో సఖ్యత ఉండే పరిస్థితికి దిగి రావాలా. సంగతి ఈ కాంగ్రెస్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇవాళ ఉన్న మంత్రులు గాని, ఈ జిల్లాలో ఉన్న మంత్రి గాని, పక్క జిల్లాలో ఉన్న మంత్రులు గాని మాటలు ఎక్కువైపోయి చేతలు తక్కువైపోయి ఏదో ఒకటి పేలుతూ ఉన్నారు. ఇవాళ కొడంగల్లో వచ్చి ఏదోటి పెట్టి నా ఇలాకాలో ఏదో గొడవ సృష్టించి నన్ను దించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆలోచిస్తూ ముఖ్యమంత్రి గారు కొడంగల్లోనే మాట్లాడింది. అన్నా ముఖ్యమంత్రి గారు మీకు ఇంత అభద్రతా భావం ఎందుకు? మీకేదో కాళ్ళ కిందికి నీళ్లు వచ్చినట్టు, భూమి కదిలిపోతున్నట్టు, 5 నెలల కుర్చీ ఊసిపోతున్నట్టు, ముఖ్యమంత్రిగా లేనట్టు అనిపిస్తున్నట్టు. కాబట్టి మీరు మాట్లాడే మాటలకు సమాధానం సరిగా చెప్పగలిగే సత్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ పద్ధతి ప్రకారంగా మాట్లాడడం, కార్యకర్తలకు పద్ధతి నేర్పినటువంటి పార్టీ, ధర్మం కోసం, సిద్ధాంతం కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి, దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ. కాబట్టి మాటలు రాక కాదు, చేత కాక కాదు. మిమ్మల్ని అనాలంటే 2 నిమిషాల్లో మీ మీద 100 సెటర్లు వేయొచ్చు, కానీ మీ మీద వేయాల్సిన అవసరం లేదు. మీకు ప్రజల బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ అరుణమ్మ గారిని గెలిపించాలని కోరుకుంటూ మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, అవ్వలకు, తాతలకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, యువకులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందరికి కూడా నేను అందరికి కూడా చేతులెత్తి దండం పెడుతూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే ఓటాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. జై భారత్, జై మోడీ. అన్నకు ధన్యవాదాలు. ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి మన దేశం అరుణమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కొడంగల్ నియోజకవర్గంలోని ఈ కొడంగల్ పట్టణంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ యొక్క ప్రచార కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు ఈరోజు ఇద్దరు కూడా ఉద్దండులు. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఉన్నారు. నాకు ఈరోజు రాజాబాయి హిందువుల గుండెల్లో అందరిలో గుండెల్లో స్థానాలు సంపాదించుకున్నారు. ఈరోజు ఈయన ఉన్న రేవంత్ రెడ్డి నేను పేద దోపుని నేను ఏడైనా గెలుస్తా అని కామారెడ్డిలో పోయి నామినేషన్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి కూడా వేసిండు కేసీఆర్ కామారెడ్డిలా. ఇద్దరు మేము కాబోయే, అప్పుడు నేను ఉన్న ముఖ్యమంత్రి వేసిండు, అప్పుడున్న ముఖ్యమంత్రి వేసిండు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మేము ఒక్కరి మించిన ఒకరము
మమ్మల్ని ఓడగొట్టేటువంటి ఈ రాష్ట్రంలో ఎవరు అనుకొని ఎవరు లేరు అనుకొని ఇద్దరు నామినేషన్ చేసిండు. ఇద్దరిని కూడా చెడుగుడు వాడి మరి వేదికైనటువంటి మా పార్టీ అధ్యక్షులు, పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, కన్వీనర్లు, బూత్ అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున సమయం తక్కువ ఉంది కాబట్టి ఎవరు అన్యంగా భావించొద్దు. పేరు పేరున ప్రతి ఒక్కరికి బండి రమేష్ గారు కానీ, రాహుల్ గారు కానీ, ప్రతి ఒక్కరి ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు, అక్కలకు, చెల్లెలకు, అన్న తమ్ములకు, కొడంగల్ నియోజకవర్గ పక్కన చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి పట్టణం నుంచి వచ్చినటువంటి అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ ఎన్నిక రేవంత్ రెడ్డి ఎన్నిక కాదు, ఇది ఆయనకు ఓటేసే ఎన్నిక కాదు, వేసేసి మన ఓటు. ఎందుకంటే కొడంగల్ ప్రజలు అమాయకులు. ఆయన వచ్చి ఒకసారి తుపాకు చూపించి గెలిచింది. ఎన్నో తుపాకు తర్వాత మళ్ళా మొత్తపై మళ్ళీ వేసింది రెండోసారి. అప్పుడు ఇద్దరు మధ్యలో రెండు పిల్లలు కొట్లాడుతుంటే మధ్యలో కోతెత్తుకపోయినట్ల నేను ఎక్కువ ఎమ్మెల్యే అయింది. ఒకసారి సేవ చేసి ఎమ్మెల్యే కాలే, ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసి ఎమ్మెల్యే కాలే. కొడంగల్కి ఏమైనా చేసిందా? ఏమైనా చేసిందా ఈ కొడంగల్కి? అభివృద్ధి ఉందా ఈ కొడంగల్లో? ఇంతకుముందు మా సోదరుడు వెంకటరమణ రెడ్డి అన్నాడు, ఇది రేవంత్ రెడ్డి గడ్డ అడ్డ. ఆయన గడ్డ కాదు, ఇది అడ్డ కాదు, ఇది ఆయన గడ్డ. ఇది ఇష్టం వచ్చింది, ఇష్టం అంటారు తెలుగు. అర్థం నిలబడితే ఆడ యాడ నిలబడి గెలిపారని ఇది దాకా వచ్చింది. అమాయకులు ఉన్నారు, చాలా వెనుకబడిన బలం ఉంది, పేదోళ్ళు ఉన్నారు. ఈ పేదోళ్ళని ఏమైనా మాయమాటలు చెప్పి మోసం చేయొద్దని కొడంగల్ దాకా వస్తే 2 సార్లు టీడీపీలో గెలిచిండు. పోయిన ఎన్నికల్లో ఓడిపోతే మల్కాజిగిరికి పోయిండు. మల్కాజిగిరి కూడా మన పార్లమెంట్కి గెలిచిండు. ఎప్పుడైనా పాలమూరు గురించి మాట్లాడిందా? ఏనాడైనా పాలమూరు రైతుల గురించి, పాలమూరు ప్రజల గురించి, పాలమూరు ప్రజల కష్టాల గురించి ఏ ఒక్క పోరాటమైనా చేసిండా రేవంత్ రెడ్డి? చేసిండా రేవంత్ రెడ్డి? అరుణమ్మ అడుగుతుంది, రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేసినావు చెప్తాయ్యా ఈ పాలమూరికి అని. అది చెప్పలేక అరుణమ్మని నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు. అయ్యా నువ్వు ఏం చేసినావో చెప్పేవు అని నేను అడుగుతున్నా. నువ్వు పాలమూరు జిల్లాకు నువ్వు ఏం చేసినావో చెప్పేవు అంటే అది చెప్పి ఇవ్వకుండా అరుణమ్మ రోజు అరుణమ్మని అసలు మన నోట్లో నోరు ఇంకేదో అంటారు కదా అందరూ. ఆ నోట్లో ఫినాయిల్ పోసి కలిసి కూడా నోరు బాగా ఇవ్వలేదు. చూసినా ఆయన నోరు ఎందుకంటే అనుకున్నాడు ఆయన కేసీఆర్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏదో ఫామ్ హౌస్ కు పరిచయం చేసింది. ఈయన అనుకుంటున్నాడు ఆయన కంటే ఎక్కువ మాటలు మాట్లాడితే నన్ను జైలు కొడతారు, తప్పట కొడతారు, తాళాలు కొడతారు అనుకుంటున్నాడు. తాళాలు కొట్టారు. కేసీఆర్ ని 10 ఏళ్ళకు పంపించినట్టు నేను 10 నెలలుగా ఇంకా ఉంటాను. 10 నెలలుగా ఇంకా ఉంటాను. నువ్వు చేసే శాస్త్రాలు, నువ్వు చేసే మాటలు, నువ్వు చేసే మోసాలు, నువ్వు చేసే తమిళనాడు రాజకీయాలు నువ్వు ఏం చేస్తావయ్యా బాబు ఈ పాలమూరికి? ఎక్కడి నుండి పోయారు? మా కుటుంబాన్ని నన్ను మాట్లాడతాను చాలకు అరగా ఈ రేవంత్ రెడ్డికి ఉందా? 60 ఏళ్ళు ఈ కుటుంబము, మా నాయన కావచ్చు, మా మామ కావచ్చు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలు మావి, జైలం వహించినటువంటి కుటుంబాలు మావి, తెలంగాణ ఉద్యమంలో జైలం వహించిన కుటుంబాలు మావి. తెలంగాణ 2004లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయనను, మా తమ్ముడిని పోగొట్టుకున్న కుటుంబం నాది. ఈయనకేం పోయిందమ్మా? ఆయన పోయిందా? తెలంగాణ చేసింది ఆయన కుటుంబం. గోడలకు పోస్టర్లు, పెయింటింగ్లు రాస్తున్నాయి. ఈరోజు ఇన్ని కోట్ల ఎక్కడికి వెళ్ళి వచ్చినాయేమో చెప్పాలి. ఏమైనా ఉన్న కానే ఉన్నాం, మరి ఆయన అన్ని కోట్ల ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఏం చేసి వచ్చినాయి? ఏం వ్యాపారాలు ఉన్నాయి? ఏం ఇండస్ట్రీలు ఉన్నాయి? ఏమేం చేసినావు? ఎట్లకెళ్ళి వచ్చినాయి అని చెప్పు. అరుణమ్మ గురించి నువ్వు మాట అర్హత ఉందా? అరుణమ్మ ఆ వ్యాపారం అని, అరుణమ్మ ఈ వ్యాపారం అని. ఈరోజు మీకు ఇంతదాకా టీఆర్ఎస్ పార్టీ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది, అంతకుముందు టీడీపీ పార్టీ ఉంది. ఎవరెవరో ఎన్నెన్నో చవాకులు అవాకులు ఓర్వదేలు మాట్లాడి ఇప్పటిదాకా మా యొక్క ఆదరణను ఈ జిల్లాలో చూడలేక కొంతమంది కడుపులో మండి ఇటువంటి ప్రచారాలు చేసి లబ్ధి పొందాలని చూసినటువంటి ఎంతో మంది వచ్చిండ్రు పోయిండ్రు. ఏ ఒక్క రోజు కూడా మా కుటుంబం మీద మీరు మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా మీరు ప్రూవ్ చేయలేకపోయింది. పేపర్లలో రాపించి, టీవీలలో రాపించి మొనగాళ్ళమని అనుకుంటే
ప్రజలు చెప్పాలి మీకు. ఈ జిల్లా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈ జిల్లాలో ప్రజల ఆదరణ అనునమ్మకం ఉందని ఈరోజు ఓర్వలేక చెప్పలేక మీరు ఏం చేసిందో చెప్పలేక చెప్పక ఈరోజు 6 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు, ఈ ఓటు నీది కాదు, ఈ ఓటు రేవంత్ రెడ్డి కాదు, చేయి గుర్తుది కాదు, తాడు గుర్తుది కాదు, ఈ ఓటు కమలం గుర్తుది మాత్రమే. ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని వేసే ఓటు. దేశమంతా మోదీ 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 అని ఈరోజు మారుమోగుతున్నటువంటి ఈ దేశంలో తెలంగాణలో కూడా ఏ ప్రాంతానికి పోయినా, ఏ మూలకు పోయినా, ఏ గ్రామానికి వెళ్ళినా మోదీ 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 అని ఈరోజు ప్రతి ఒక్కరు మోదీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నా ఆయన ఓడిపోతానే భయంతోనా ఈరోజు మళ్ళీ ఈ ఓటు కూడా నాకేయండి, నా ముఖ్యమంత్రి గుర్తిపోతుంది, నన్ను ఓడగొడితే అరుణమ్మ నన్ను ఓడగొట్టడానికి చూస్తుంది. అయ్యా నేను నిలబడికి నిన్ను గెలిపేది కదా బాబు, నేను నిలబడికి నిన్ను గెలిపేది కదా, నేను నిలబడికి నేను గెలవడానికి నిన్ను ఓడగొట్టడానికి నేను నిలబడి నువ్వు ముఖ్యమంత్రి అయినా అయిపోయింది నీ బాకీ. నువ్వు 6 గ్యారెంటీలు చెప్పినవో 6 గ్యారెంటీలు ఇచ్చినాకనే నువ్వు ఈ ప్రజలను ఓటు అడగాలి. ఏ ఒక్కటి ఇవ్వకుండా నీకు ఓటు అడిగే హత్య లేదు, అర్హతనే లేదు. నరేంద్ర మోదీ ఏం చేసిందో చెప్పి ఇక మేము ఓటు అడుగుతున్నాం. నరేంద్ర మోదీ దేశానికి ఏం చేసిందో చెప్పి ఇక ఓటు అడుగుతున్నాం. నువ్వు ఏమి చెయ్యలేక ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశాన్ని ముక్కలు చేయడానికి పన్నుతున్నటువంటి పన్నాగం ఈరోజు ఏ ఒక్కరూ ఈ దేశంలో సహించడానికి సిద్ధం లేరు. ఈ దేశ ప్రజలందరూ నిర్ణయం చేసుకున్నట్లే పాలమూరు ప్రజలు కూడా ఇవాళ నిర్ణయం చేసుకున్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి, దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, ఇక్కడ మా డీకేనమ్మ మా అక్క ఎంపీగా గెలవాలని ఈరోజు పాలమూరు ప్రజలు, కొడంగల్ ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. అక్కలారు అమ్మని మళ్ళీ ఇప్పుడు కోర్సులో కూడా మీటింగ్ ఉంది, దయచేసి అందరూ మీరు రాజాసింగ్ గారు కూడా మాట్లాడతారు కాబట్టి మీకు అందరినీ మనం తెలియజేస్తూ గ్రామాన ఉన్నటువంటి అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తు మీద ఓట్లేండి. ఈ దేశంలో రామరాజ్యం రావాలంటే, ఈ దేశానికి శ్రీరామ రక్ష ఉండాలంటే, ఈ దేశంలో ధర్మం బతకాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. మనందరినీ చేతులెత్తి నమస్కారం చేసి కోరుకుంటూ ఇప్పుడు మన సోదరుడు రాజాబాయిని जय श्री राम, जय श्री राम। भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी अब की बार आज हमारी बड़ी बहन डीके अरुणा जी के लिए मैं आप सबके बीच में वोट मांगने के लिए आया हूं। मेरे मित्रों, पालापुर जिस प्रकार से ये पालामुर पार्लियामेंट का जो टिकट हमारी बड़ी बहन को दिया है, डायरेक्ट प्रधानमंत्री मोदी जी ने हमारी बड़ी बहन को आशीर्वाद दिया है। मोदी जी ने कहा कि हे मेरी बहन, तुझे पालामुर में जाकर भारतीय जनता पार्टी का झंडा लहराना है। పాలమూరు పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ జెండాని ఎగిరిపియాలని ఆశీర్వాదం ఇచ్చినారు. ఇట్లాంటి ఆశీర్వాదం మాకు ఎప్పుడు కూడా దొరకలే. ఇవాళ మీ అందరికి దండం పెట్టి మేము ఒక్కటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరితోని భయపడే అవసరం లేదు. ఇవాళ ఎవరు భయపడుతున్నారు? ఇవాళ మీరు చూడొచ్చు, ఈ కాంగ్రెస్ వాళ్ళు
ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఉంది, బీఆర్ఎస్ నుంచి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటైపోయినారు. బీఆర్ఎస్ నుంచి డమ్మీ క్యాండిడేట్ ఉన్నాడు ఇక్కడ. అందుకోసం మీరు అర్థం చేసుకోండి, మీరు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. మనకు సమయం చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఈ తక్కువ సమయంలో మన అక్క ఫేవరబుల్ గా, భారతీయ జనతా పార్టీ ఫేవరబుల్ గా ఎన్ని ఓట్లు మనం వేయవచ్చు, ప్రతి ఒక్క బూత్ ని మనం ఏ విధంగా కబ్జా చేయొచ్చు, దానిపైన మీరు ఆలోచన చేయండి తమ్ముడు. ఇవాళ మేము చూస్తున్నాము, ఎంతో మంది ఉన్నారు ఇవాళ మేము భారతీయ జనతా పార్టీకి పనిచేయడానికి రెడీ, కానీ ఇక్కడున్న గవర్నమెంట్ మాకు బెదిరిస్తున్నారు, కార్యకర్తలకి బెదిరిస్తున్నారు, కేసులు పెడతా అంటున్నారు. అని ఒక్క మాట యాద పెట్టుకోండి, భయపడే కాంగ్రెస్ కాదు, ఇది బీజేపీ. బీజేపీ కార్యకర్తలు ముందు కూడా వస్తే, అడ్డు కూడా వస్తే తిప్పి తిప్పి కొడతారు మా కార్యకర్తలు. ఇవాళ డీకేఆర్ ఉన్న అమ్మ గెలిచి పార్లమెంట్ కి వెళ్తే ఎంత బలం వస్తుంది తెలుసా మనకు ఇక్కడ. ఇవాళ తెలంగాణకి అభివృద్ధి జరిగిందంటే అది కేంద్రం ఫండ్ వల్లనే. కానీ చాతగాని అప్పుడు ముఖ్యమంత్రి ఉండే కేసీఆర్ ఒక్కసారి కూడా ఇవాళ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అని ఒక్కసారి కూడా చెప్పలే. కేంద్రం ఫండ్ నుంచి వస్తుంది, కేంద్రం నుంచి చాలా ఫండ్ వస్తుంది, ఒక్కసారి కూడా చెప్పలే. కానీ ఆ ముఖ్యమంత్రి ఒక కళాకారుడు అంటే ప్రజలకి మోసం చేసిండు. నేను బంగారు తెలంగాణ ఇస్తా, బంగారు తెలంగాణ కాదు ఇప్పుడు మత్తుల తెలంగాణ చేసిండు, తెలంగాణ చేసిండు మన తెలంగాణ. ఇవాళ ఈ ఎలక్షన్ తమ్ముళ్ళారా, ప్రధానమంత్రి ఎవరు కావాలి దానికి ఎలక్షన్ జరుగుతుంది. మనకు ఎట్లాంటి ప్రధానమంత్రి కావాలి, ప్రజల ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు ఒట్టు మనం పెట్టుకోవాలంటే బీజేపీ గెలవాలి, ప్రధానమంత్రి మోదీ. లేకపోతే మీరు కర్ణాటకలో చూడండి ఏమైతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ హిందువులకి రక్షణనే లేదు. లవ్ జిహాద్ కి ఫుల్ సపోర్ట్ ఒక గవర్నమెంట్. ఒక కాలేజ్ లో ఒక అమ్మాయికి చంపేసినారు, చంపేవాడు ఒక ముస్లిం వాళ్ళు ఉండే. కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి కూడా ఆయన ఇంటికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఉండే ఆయన నాన్నగారు. కానీ మన జేపీ నడ్డా గారు ఢిల్లీ నుంచి ఆ పాప ఇంటికి వెళ్ళి నేను మీ ఎంబడి ఉన్నామని వాళ్ళ అమ్మ నాన్నకి ఒక భరోసా ఇచ్చిన భారతీయ జనతా పార్టీ. అదే కర్ణాటకలో హనుమాన్ చాలీసా చదివితే కూడా అక్కడ పక్కోళ్ళు చాలా మంది కొడుతున్నారు. హనుమాన్ చాలీసా ఇప్పుడు చదువుకూడదు, ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని అక్కడ బెదిరిస్తున్నారు. అరే కర్ణాటక ఇవ్వండి, మన తెలంగాణలో హోలీ పండగ సమయంలో చెంగిచర్లలో మహిళలు చూడలేదు, ఎవరిని చూడలేదు, అందరినీ కొట్టారు. మహిళల పైన దాడి చేసినారు. కానీ కేసు ఎవరిపైన కావాలి, కొట్టేవరిపైన కావాలి కదా, కానీ మహిళల పైన అక్కడ కేసు పెట్టారు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పని. అందుకోసం ఈ ఎలక్షన్ ఎన్నికలు ఎట్లాంటి ప్రధానమంత్రి కావాలి దానికి ఎన్నికలు జరుగుతున్న తమ్ముళ్ళారా. ఇవాళ మీరు చూడండి, ఒకప్పుడు యూపీఏ పేరుండే కాంగ్రెస్ వాళ్ళు, అంటే ఒక కుటుంబం తయారు చేసిన దొంగల కుటుంబం, యూపీఏ ఉండే. ఇప్పుడు యూపీఏ పేరు మార్చేసినారు, ఇప్పుడు ఎన్ని పేరు పెట్టినారు వాళ్ళు. యూపీఏ పేరు ఎందుకు మార్చినారంటే 12 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసినారు, కరప్షన్ చేసినారు. ఇప్పుడు ఆ పేరు పెట్టుకుని జనాల ముందు పెడితే జనాలు చప్పుతోని కొడతారని వాళ్ళ పేరు మార్చుకొని ఇప్పుడు ఎన్ని పేరు పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. ఒక దొంగల ఒక కుటుంబం తయారు చేసి మోదీ గారికి ఎదురుగా నిలబడ్డారు. కానీ వాళ్ళకి తెలియదు మోదీ గారు ఇప్పుడు ఒక వ్యక్తి కాదు, ఒక పెద్ద శక్తి. అరే ఒకప్పుడు మన భారతదేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉండే, అంటే రిమోట్ కంట్రోల్ తోని నడిచే ప్రధానమంత్రి ఉండే. సోనియా గాంధీ చేతితో రిమోట్ కంట్రోల్ ఉండే. ఆ సమయంలో కూడా పాకిస్తాన్ నుంచి మన భారతదేశం పైన దాడులు జరిగితే అప్పుడు ఏం యాక్షన్ లేకుండే. ఇదే మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ లవ్ లెటర్ రాసేది పాకిస్తాన్ వాళ్ళకి. పాకిస్తాన్ నుంచి ఒక్క బాంబు వస్తే ఇక్కడ నుంచి రాకెట్ వెళ్తుందా. పాకిస్తాన్ నుంచి ఒక్క బాంబు వస్తే సర్జికల్ స్ట్రైక్, హెయిర్ స్ట్రైక్ జరుగుతుంది తమ్ముళ్ళారా.
ఇవాళ మన భారతదేశం సేఫ్ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ వల్లనే, అది ప్రధానమంత్రి మోదీ గారి వల్లనే తమ్ముడు. అందుకోసం మీరు ఎట్లాంటి ప్రధానమంత్రి కోరుకోవాలి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పాలమూరు ప్రజలకి నేను దండం పట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోండి. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క అవినీతి కూడా బయటికి రాలేదు. కానీ కాంగ్రెస్ సమయంలో ప్రతి ఒక్క రోజు ఒక కరప్షన్ బయటికి వచ్చేది, ఒక స్కామ్ బయటికి వచ్చేది. అందుకోసం మన దగ్గర సమయం చాలా తక్కువ ఉంది. ఈ తక్కువ సమయంలో మనం ఎంతవరకు భారతీయ జనతా పార్టీకి ఇంకా స్ట్రాంగ్ చేయొచ్చు, మన కాన్స్టిట్యూన్సీలో కానీ మన పార్లమెంట్ ఏరియాలో కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కకి గెలిపించి మోదీ గారి సైన్యంలో పంపించాలని నేను ఇదే విధంగా ఒక డిబేట్ నడుస్తుంది టీవీలో ఒక డిబేట్ నడుస్తుంది, నేను చూస్తున్నా. ఈ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వండి, ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వండి. ఒక్కసారి ఈ బీఆర్ఎస్ వాళ్ళకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తున్నారు, ఏం పీకినారు? తెలంగాణకి మొత్తం సర్వనాశనం చేసినారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే ముఖ్యమంత్రి, పాపం ఇప్పుడైనా లేడు. కానీ ఓల్డ్ సిటీలో ఉన్న ఇద్దరు కుక్కలకి కాంగ్రెస్ వాళ్ళు పాలు తాగిపించి ఇంత పెద్ద చేసినారు. దాని తర్వాత ఈ టీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినారు, వీళ్ళు తొక్కుతుందేమో అని వాళ్ళకి ఏదైనా కంట్రోల్లో పెడతారేమో అని అనుకున్నాం. కానీ వాళ్ళు కూడా వీళ్ళకి పాలు తాగిపించి ఇంత పెద్ద చేసినారు. ప్రతిసారి ఈ ఎంఐఎం ఉంది ఒక అలవాటు, ఎవరు ప్రధానమంత్రి తెలంగాణలో ఉంటే వాళ్ళు కాలు పట్టుకుంటారు, ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు కాలు పట్టుకుంటారు తెలంగాణకి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే, దాని తర్వాత కేసీఆర్ అయిండు. అంటే ప్రతిసారి ఎవరు ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణకి వెళ్తే వీళ్ళు అయ్యా మార్చుకుంటారు. రాజశేఖర రెడ్డి అయ్యా అన్నారు వీళ్ళు. మళ్ళా దాని తర్వాత ముఖ్యమంత్రి ఎవరుండే కేసీఆర్, ఆయన చెయ్యా అనుకున్నాడు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి కాలు పట్టుకుని నడుస్తున్నారు. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ ఇక్కడ బీజేపీది వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు వీళ్ళు ఎవరు కాలు పట్టుకున్నారు? ముందుకు వస్తారా వీళ్ళు ఎక్కడ పంపిస్తాం మనము? మన భారతదేశం కాదు, మన తెలంగాణ కాదు, ఎక్కడ కూడా ఉండకూడదు. ఆ పని మనం చేస్తున్నాం. అందుకోసం మీ పార్లమెంట్ క్షేత్రం నుంచి ఒక టైగర్, ఒక లేడీ టైగర్ ని ఇక్కడ పంపిస్తున్నాం. మోడీ గారు భారతీయ జనతా పార్టీకి గెలిపియాలి, కమల్ గుర్తుకు ఓటేయాలి. పక్క నంబర్ ఉంది తెలుసా బ్యాలెట్ పేపర్ లో? 1 నంబర్ కి ఓటేయాలి, భూమి గుర్తుకి ఓటేయాలి, గెలిపించి పార్లమెంట్ పంపించాలని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదం. అందరూ సన్మానం చేస్తూ ఉన్నారు. కొడంగల్ తర్వాత రెడ్డి గారికి సన్మానం. जावेद, जावेद
అయిపోయిందా చిన్న వదిలే ఇంకా వదిలే వానికి తెలుస్తుందా Like, share, subscribe.